మార్కాపురం జిల్లా రాయవరం వద్ద టిప్పర్ను హరికృష్ణ ట్రావెల్ బస్సు ఢీకొట్టిన ఘటనలో 14 మంది సజీవ దహనం అయ్యారు. వీరికి పోస్టుమార్టం నిర్వహించినప్పటికీ మృతదేహాలు ఎవరో గుర్తించలేని విధంగా ఉండటంతో వారి సహోదరుల నుంచి గుంటూరు రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులు బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. ప్రస్తుతం ఆ ఫలితాలు రావడంతో వాటి ఆధారంగా ఇవాళ ఉదయం నుంచి మృతుల కుటుంబ సభ్యులకు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో మృతదేహాలను అప్పగిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసే అంబులెన్స్ ద్వారా స్వస్థతలకు మృతదేహాలను ఎస్కార్ట్ సహాయంతో పంపిస్తున్నామని, వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తూ పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులు పని చేస్తున్నారని జేసీ తెలిపారు. మేజర్ యాక్సిడెంట్ మార్కాపురం పట్టణం సమీపంలో ఒక టిప్పరు, ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మరి రెండు కూడా డాష్ ఇచ్చుకొని ఫైర్ స్టార్ట్ అయింది. ఈ యాక్సిడెంట్లో 14 మంది చనిపోయారండి, ఇంక్లూడింగ్ ఒక 5 months బాయ్. అట్లనే 29 మంది గాయపడ్డారు. 29 మందికి మెరుగైనటువంటి వైద్య చికిత్స అందిస్తున్నాము. వాళ్ళల్లో దాదాపు మేజర్గా అంటే కొంచెం బర్నింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఫ్రాక్చర్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా ఇంకా బెటర్ ట్రీట్మెంట్ గురించి ఒంగోలు రిమ్స్కి పంపించడం జరిగింది. అక్కడ డాక్టర్లు పర్యవేక్షణలో వారికి మంచి మెరుగైనటువంటి వైద్యం అందిస్తున్నారు. అదే మాదిరిగా ఇక్కడ మన మార్కాపురంకి వచ్చేటప్పటికి డెడ్ బాడీస్ ఇక్కడే మనం ఉంచడం జరిగింది. ఈ డెడ్ బాడీస్ సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని వాళ్ళకి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ తీసుకోవటం, ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా వాళ్ళకి సంబంధించినటువంటి DNA టెస్టులు చేయించడం, ఇవన్నీ కూడా నిన్న ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేశాము. చేసిన తర్వాత ఈరోజు వాళ్ళ బంధువులకి ఆ బాడీస్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మనం ప్రత్యేకంగా ఒక అంబులెన్స్, ఒక్కొక్క బాడీకి ఒక అంబులెన్స్ అరేంజ్ చేసుకొని ఎస్కార్ట్ వాళ్ళ ఇంటికి చేరుస్తున్నాము. అక్కడ కూడా రిసీవ్ చేసుకోవడానికి స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దారు, ఎంపీడీఓ అండ్ మన విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ అక్కడ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు రిసీవ్ చేసుకొని అక్కడ బంధువులకి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎక్స్గ్రేషియా కూడా ఆల్రెడీ గవర్నమెంట్ డిక్లేర్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 lakhs, స్టేట్ గవర్నమెంట్ నుంచి 5 lakhs, అట్లాగే ఇంజ్యూర్డ్ పర్సన్స్ కూడా 2 lakhs మన స్టేట్ గవర్నమెంట్ నుంచి డిక్లేర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం అన్ని రకాల రిపోర్ట్స్ తయారు చేసుకొని మొత్తం కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీటెయిల్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము గవర్నమెంట్కి. చేసిన తర్వాత ఎక్స్గ్రేషియా కూడా వీలైనంత త్వరగా మేము వాళ్ళకి అందించడం జరుగుతుంది.